హరి ఓం. సత్సంగ మిత్రులకి ప్రణామ్స్. మీ సత్సంగ మిత్రుడు నరసింహారెడ్డి. భగవద్గీత 6వ అధ్యాయం 40వ శ్లోకం దగ్గరికి వచ్చాం. అర్జునుడు అడిగిన ప్రశ్న మనసును ఆత్మసంస్థం చేసే ప్రయత్నంలో మనసుకు నిలకడ లేకపోవడం వల్ల యోగ భ్రష్టం జరిగితే ఆ యోగి పరిస్థితి ఏమిటి అని, ఆ సాధకుడి పరిస్థితి ఏమిటి అని అర్జునుడు అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, పార్థ నైవ ఇహ న ఆముత్ర వినాశస్తస్య విద్యతే. అంటే ఇహంలో కానీ పరంలో కానీ ఆ సాధకుడికి వినాశం అనేదే ఉండదు. ఇంకొకటి, నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. కళ్యాణకృత్ చేసినటువంటి అతనికి ఎవరికీ కూడా దుర్గతి అనేదే ఉండదు అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. కళ్యాణకృత్ అంటే ఒక మంచి పని చేయడం. అదేంటంటే మనసును తీసుకువెళ్ళి ఆత్మసాక్షికి పరిచయం చేయటం. దేవాలయాల్లో చేసే కళ్యాణాలు, శివ కళ్యాణం కానీ అలాగే వైష్ణవ ఆలయాల్లో చేసే కళ్యాణాలకు కానీ పరమార్థం ఏమిటంటే మనసును తీసుకెళ్ళి ఆత్మసాక్షికి పరిచయం చేయటం. ఇదే కళ్యాణం. ఇది చేస్తే గనక దుర్గతి ఉండదు అని సాక్షాత్తు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఉటంకించారు. హరి ఓం. వచ్చే వీడియోలో వచ్చే శ్లోకాలతో కలుసుకుందాం. అంతవరకు జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.